రంజాన్ పవిత్ర మాసానికి సంబంధించిన ఇఫ్తార్ విందు వైట్ హౌస్ ఇస్తుంది, ట్రంప్ ఇస్తాడు. అయితే ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశు, సిరియా, యెమెను, లెబనాను, ఇరాకు, ఇరాను ఇలాంటి దేశాల వాళ్ళని కాకుండా, అంటే మతాన్ని ఉన్మాదం వైపుకి, ఉగ్రవాదం వైపుకి తీసుకెళ్లే దేశాల వాళ్ళని ఎవరిని పట్టించుకోవాలి ఈ దఫా. ఎందుకంటే ఇదివరకు అందరికీ పిలిపించేవాడు బైడెను, అదంతా కథ నడిచింది. ఇప్పుడు అలా కాకుండా దుబాయ్, సౌదీ అరేబియా ఇట్లాంటి పీస్ఫుల్గా ఉండేటటువంటి ముస్లిం దేశాల రాయబారుల్ని పిలిచాడు. వాళ్ళకే ఇఫ్తార్ విందిచ్చాడు. తద్వారా ముస్లిం దేశాలకి, ముస్లిం సమాజానికి ఒక సంకేతం, సందేశం ఇచ్చాడు. బాధ్యత కలిగినటువంటి మతపరమైనటువంటి కార్యకలాపాలని అమెరికా అంగీకరిస్తుంది, అనుమతిస్తుంది, లేకపోతే లేదు అన్నటువంటిది.